రీసెంట్ గా బాగా ట్రెండ్ అయిన న్యూస్ అందరికీ తెలిసిందే. అదే బెంగళూరు రేవ్ పార్టీ. జనరల్ గా ఆ రేవ్ పార్టీలో సెలబ్రిటీస్ దొరికినప్పుడు ఇలా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ బెంగళూరు రేవ్ పార్టీని రైడ్ చేసినప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ దొరికారు. హేమ గారు, శ్రీకాంత్ గారు, జానీ మాస్టర్ ఇలా చాలా మంది ఉన్నారు అని చెప్పారు. కొంతమంది పొలిటీషియన్స్ కార్స్ కూడా అక్కడ ఉన్నాయని కూడా చెప్పారు. వాళ్ళు తర్వాత మేము అసలు రేవ్ పార్టీకి వెళ్ళలేదు అని వీడియోస్ రికార్డ్ చేసి రిలీజ్ చేశారు. కానీ పోలీసులు మాత్రం హేమ గారు అబద్ధం చెప్తున్నారని అన్నారు. ఆవిడ వీడియో తీసి పెట్టిన ప్లేస్ కూడా రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో ఒక ప్లేస్ అని అంటూ ఉన్నారు. ఆవిడ అందరినీ మిస్లీడ్ చేయడానికి ఇలా చేశారని చెప్పారు. ఎలక్ట్రానిక్ సిటీలో జిఆర్ ఫామ్ హౌస్ లో ఈ రేవ్ పార్టీ జరిగింది. ఈ ఫామ్ హౌస్ హైదరాబాద్ లో గోపాల్ రెడ్డిది. హైదరాబాద్ కి చెందిన వాసు అనే ఒక బిజినెస్ మ్యాన్ బర్త్డే పార్టీ అంట ఇది. అరౌండ్ 101 మంది మెంబర్స్ అటెండ్ అయ్యారంట. అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో 25 యంగ్ ఉమెన్ అండ్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. అక్కడ చాలా ఎక్కువగా డ్రగ్స్ తో పాటు 15 హై ఎండ్ కార్స్ ని కూడా సీజ్ చేసేసారు. ప్రెజెంట్ వరకు జరిగిన న్యూస్ అయితే ఇది. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి? సినిమా వాళ్ళు ఎందుకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు? రేవ్ పార్టీ అంటే ఇంగ్లీష్ లో ఎగ్జైటింగ్ ఆర్ క్రేజీ అని మీనింగ్ వస్తుంది. ఈ రేవ్ పార్టీ లండన్ లో స్టార్ట్ అయింది. ఎవరైతే ఈ పార్టీ ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు వచ్చిన గెస్ట్ ని మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి వాల్యూ ఇస్తూ మంచి క్వాలిటీ టైం ని స్పెండ్ చేయడాన్ని ఈ రేవ్ పార్టీ అంటారు. అలా ఈ పార్టీ కల్చర్ లండన్ లో స్టార్ట్ అయింది. తర్వాత వేరే కంట్రీస్ కి వెళ్ళింది. స్టార్టింగ్ లో ఈ రేవ్ పార్టీ అంటే చాలా కామన్. ఫుడ్, డ్రింక్స్, మ్యూజిక్, డాన్స్ మాత్రమే ఉండేవి. కానీ డేస్ పాస్ అయ్యే కొద్దీ ఈ పార్టీ కల్చర్ మారిపోయింది. క్లోజ్డ్ రూమ్స్ లో లౌడ్ మ్యూజిక్ పెట్టుకుని లేజర్ లైట్స్ తో చేతిలో ఆల్కహాల్ పట్టుకుని డాన్సులు వేస్తూ ఉంటారు. నెమ్మదిగా వైల్డ్ బిహేవియర్ తో చేసుకునే పార్టీస్ ని రేవ్ పార్టీ అని పిలుస్తున్నారు. స్టార్టింగ్ లో నార్మల్ గానే జరిగేది. అది నెమ్మదిగా ఇల్లీగల్ యాక్టివిటీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఈ పార్టీలో అందరూ ఎలా పడితే అలా డ్రగ్స్ తీసుకుంటారు. సెమీ న్యూడ్ గా డాన్సెస్ చేయడం, చాలా సెక్సువల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అన్నిటికీ ఓకే అనుకుంటేనే ఈ పార్టీలోకి అలో ఉంటుంది. బెంగళూరులో జరిగిన ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు 50 lakhs. ఇంకొంతమంది ఈవెంట్ అంతా కలిసి 50 lakhs అయ్యిందని చెప్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికీ తెలీదు. చాలా ఖర్చు పెట్టి ఈ పార్టీస్ కండక్ట్ చేస్తారు. 100 మంది మెంబర్స్ అంటే 100 మంది మెంబర్స్ మాత్రమే జాయిన్ అవుతారు. లాస్ట్ మూమెంట్ లో ఎవరు జాయిన్ అవ్వరు. అన్నోన్ పీపుల్ కి అసలు ఎంట్రీనే ఉండదు. లోపల ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయో అనేది ముందే మెనూలో చూపిస్తారంట. అలానే పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అవి కూడా అరేంజ్ చేస్తారంట. డ్రింక్స్, డ్రగ్స్, సెక్స్ అలాంటివి అన్నిటికీ ఓకే అనుకుంటేనే ఎంట్రీ అంట. అండ్ రీసెంట్ గా ఒక పోస్ట్ ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అవుతుంది. అది ఏంటంటే కొన్ని రేవ్ పార్టీస్ లో ఫిక్స్ చేసిన మెంబర్స్ ని తీసుకెళ్లి అక్కడ 0 రిస్ట్రిక్షన్స్ అంటే ఎవరినైనా ఏమైనా చేయొచ్చు అంటే ఆపోజిట్ పర్సన్ నో చెప్పకూడదు. ముందే అన్ని చెప్పడంతోనే ఓకే అనుకునే వాళ్ళు మాత్రమే వస్తారు. లోపలికి మొబైల్స్ అండ్ కెమెరాస్ అలో లేదు. అలానే సీసీటీవీ కూడా ఆఫ్ అయ్యి ఉంటుంది. వచ్చిన ప్రతి పర్సన్ కి HIV టెస్ట్ అండ్ STD టెస్ట్ చేస్తారు. అక్కడ డ్రింక్స్ సర్వ్ చేసే వాళ్ళు అసలు ఉండరు. ఎవరికి ఎంత నచ్చితే అంత తాగొచ్చు. యాక్టివిటీస్ అన్ని మెనూలా ప్రిపేర్ చేస్తారు. గ్రూప్ లీడర్ వచ్చి స్టేజ్ మీద ఫ్యాంటసీస్ గురించి అనౌన్స్ చేస్తూ ఉంటాడు. ఆ ఫ్యాంటసీస్ ఎవరికి నచ్చుతాయో వాళ్ళందరూ ఒక్కొక్క రూమ్ లోకి వెళ్లి కాసేపు అయ్యాక కొంతమంది బయటకు వస్తారు. మళ్ళీ తర్వాత వాళ్ళు వేరే ఫ్యాంటసీస్ కోసం వేరే రూమ్ లోకి వెళ్తారు. అలా ఓవర్ నైట్ అంతా అలానే అవుతూ ఉంటుంది. అలానే మందు తాగుతూ డ్రగ్స్ తీసుకొని ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ బయటికి రాకూడదు అని చెప్పి ఫోన్స్ అండ్ ఇంకేవి లోపలికి అలో ఉండదు. అలానే సీసీ కెమెరాస్ కూడా ఆఫ్ లోనే ఉంటాయి. ఫ్యాంటసీ టాస్క్ అయ్యాక అందరూ గ్యాదర్ అవుతారంట. అక్కడ మళ్ళీ సెమీ న్యూడ్ గా లౌడ్ మ్యూజిక్ తో డాన్స్ చేస్తూ ఉంటారంట. అంటే అడ్డు అదుపు ఏముండదు. ఎవరితో ఎవరైనా ఏమైనా చేయొచ్చు. అలానే ఎవరన్నా ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు. అండ్ మళ్ళీ టాస్క్ ఇస్తారంట. అది నచ్చిన వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. నైట్ అంతా ఇదే జరుగుద్ది. ఈ రేంజ్ లో రేవ్ పార్టీస్ అయితే జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఈ రేవ్ పార్టీ గోవాలో స్టార్ట్ అయింది. తర్వాత ఫాస్ట్ గా ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీలకి బాగా స్ప్రెడ్ అయింది. సో కొన్ని ప్లేసెస్ లో ఇది ఇల్లీగల్ గా జరుగుతూ ఉంటుంది. ఈ పార్టీస్ లో డ్రింక్స్, డ్రగ్స్ ఉండడంతో పోలీసులు రైడ్ చేస్తూ ఉంటారు. ఇండియాలో డ్రగ్స్ తీసుకోవడం ఇల్లీగల్ అని తెలుసు కదా. సో దొరికిన వాళ్ళకి జైలు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. ఈ రేవ్ పార్టీస్ లో దొరికిన వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ కి పంపిస్తారు. ఇన్ కేస్ వాళ్ళకి పాజిటివ్ గనుక వస్తే వాళ్ళకి డైరెక్ట్ జైలే. కొన్ని మంత్స్ క్రితం ఎల్విస్ యాదవ్ అనే యూట్యూబర్ నోడియాలో జరిగిన రేవ్ పార్టీలో స్నేక్ వెనమ్ అరేంజ్ చేస్తున్నందుకు అరెస్ట్ అయ్యాడు. ఈ స్నేక్ వెనమ్ ఏంటి అంటే ఈ స్నేక్ వెనమ్ ని మంచి పాయిజనస్ స్నేక్ నుండి తీస్తారు. డ్రగ్స్ మత్తు కూడా సరిపోక కొంతమంది ఈ స్నేక్ వెనమ్ ని యూస్ చేస్తారు. ఈ స్నేక్ వెనమ్ లో ఉండే న్యూరోటాక్సిన్స్ వల్ల దారుణంగా మత్తు వస్తుంది.
అవుతుంది. ఇలాంటి అడిక్షన్స్ చాలా డేంజరస్. ఈ మత్తు కొన్ని గంటలు కాదు, కొన్ని డేస్ వరకు ఉంటుంది. కొంచెం డోస్ ఎక్కువైనా సరే చనిపోతారు వాళ్ళు ఖచ్చితంగా. ఇది నాకు తెలిసిన రేవ్ పార్టీ గురించి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. దట్స్ ఇట్ గైస్. వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.